ఫ్రెండ్స్, హైదరాబాద్ శివారుల్లో అయితే గనక పెద్ద పులి సంచారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా చూస్తే అటవీ శాఖ హెచ్చరిక అయితే జారీ చేస్తోంది. ప్రజలందరికీ కూడా అలర్ట్గా ఉండమని. గ్రామాల్లో వరుసగా పశువులపై దాడులు అయితే చేస్తుంది పెద్ద పులి. ఇప్పుడు ఈ పూర్తి విషయం తెలుసుకుందాము. అదేవిధంగా డేట్ చెప్తాను, ఎందుకంటే తర్వాత ఈ వీడియో ఎప్పుడో చూస్తే అప్పుడు కంగారు పడతారు. కాబట్టి డేట్ వచ్చేటప్పటికి జనవరి 28, 2026. ఈరోజు జనవరి 28, 2026 సంవత్సరానికి సంబంధించిన న్యూస్ అయితే కనుక ఇది. హైదరాబాద్ కోతవేటు దూరంలో, ఇవి ఏ ప్లేస్ అని చూసుకున్నాం, హైదరాబాద్ కోతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో పులి వరుస దాడులకు తెగబడుతుండటంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సో నైట్లు అటుపక్క వెళ్లే వాళ్ళు ఎవరైనా కూడా అత్యంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పశువుల కాపర్లు, రైతులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. డే టైం కూడా యాదాద్రి జిల్లాలోని దత్తాయపల్లి, ఇబ్రహీంపూరు, బేగంపేట అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. సో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మిగిలిన వారికి సమాచారం జరుగుతుంది. జనవరి 26వ తేదీన దత్తాయిపల్లి గ్రామ పరిధిలో ఒక లేగదూడపై దాడి చేసిన పులి దానిని చంపి తినేసింది. తర్వాత మరో ఆవు దూడ కూడా కనిపించకపోవడం, వాటిపై కూడా పులి దాడి చేసినట్లు ఆనవాళ్లు లభించడంతో ఇప్పుడు గ్రామస్తులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 పశువులు పులికి ఆహారమైనట్లయితే సమాచారం అందుతోంది. అయితే పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. జంతువుల కదలిక నిరంతరం పర్యవేక్షించేందుకు అడవిలో పలు రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అడవిలో పులి తిరిగే ప్రధాన మార్గాల్లో సుమారు 22 మోషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దట్టమైన అడవిలో పులి ఎక్కడ నక్కు ఉందో కనిపెట్టడానికి అత్యాధునిక థర్మల్ డ్రోన్లను కూడా రంగంలోకి దించారు. ఇవైతే కనుక శరీర ఉష్ణోగ్రత ఆధారంగా గుర్తిస్తాయి అది ఎక్కడుందనేది. పులి పాదముద్రలు కనిపించిన 2 ప్రధాన ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద బోన్లు అయితే కనుక ఏర్పాటు చేశారు. అలాగే పులిని అక్కడికి లాగడానికి, ఆకర్షించడానికి మేకలను కూడా ఎరగా ఉంచారని చెప్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి అటవీ శాఖ జిల్లాధికారులు, డిఎఫ్ఓ, ఎంఆర్ఓ, పోలీసులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. దత్తాయిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలోని గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఆ ఏరియా ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఎవరు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దు, పశువులను అడివైపు తోలొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. పులిని సురక్షితంగా పట్టుకొని టైగర్ రిజర్వ్ జోన్ తరలించే వరకు ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పారు. సో ఎవరైనా సరే అటువైపు వెళ్లే వాళ్ళు కానీ లేదా నైట్లు కానీ డే టైం కూడా ఒంటరిగా కూడా వెళ్ళొద్దు అంటున్నారు పట్టుకునే వరకు. ఎక్కడంటే యాదాద్రి జిల్లా దత్తాయిపల్లి, ఇబ్రహీంపూర్, బేగంపేట ఆ సరౌండింగ్స్ అన్నింటిలో కూడా పులి అయితే సంచరిస్తున్నట్టు సమాచారం. ఇది జనవరి 28, 2026కి సంబంధించిన న్యూస్. వీడియో మీకు తెలిసిన వారు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటే షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి.